హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ టూటీ ఫ్రూటీని ఫుడ్ కలర్ కానీ షుగర్ కానీ వాడకుండా మంచి కలర్ వచ్చేలాగా స్వీట్ కూడా ఉండేలాగా న్యాచురల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నానండి. ఈ విధంగా చేసుకున్నారంటే హెల్తీగా ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఇక్కడ నేను వాటర్ మిలన్ ముక్కలను తీసుకున్నానండి. మనం రెడ్ పార్ట్ ఆల్రెడీ తిన్న వాటర్ మిలన్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. తీసుకొని వాటిపైన ఇంకా లైట్గా రెడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా నైఫ్ సహాయంతో రెడ్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ రెడ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఈ గ్రీన్ పార్ట్ మొత్తాన్ని పీలర్ సహాయంతో కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని వాటర్ మిలన్ ముక్కలకి ఫ్రంట్ సైడ్ ఉన్న రెడ్ పార్ట్, బ్యాక్ సైడ్ గ్రీన్ పార్ట్ కట్ చేసుకోండి. ఈ వైట్ పార్ట్తో మాత్రమే మనం ఇప్పుడు టూటీ ఫ్రూటీని తయారు చేసుకుంటామండి. ఈ విధంగా తీసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని వాటర్ మిలన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా అన్నీ ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వాటర్ మిలన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను అన్ని ముక్కల్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. మనం ఇక్కడ 3 కలర్స్ వచ్చేలాగా వీటిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని 3 కప్పులలోకి సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను 3 కప్పులోకి సేమ్ క్వాంటిటీలో వాటర్ మిలన్ ముక్కల్ని తీసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ మిలన్ ముక్కలతోని మనము టూటీ ఫ్రూటీని తయారు చేసుకుందామండి. దానికోసము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ని పోసుకోండి. వాటర్ పోసుకొని మనం ఇందాక తీసుకున్న 1 కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల మనకి ఇక్కడ ఎల్లో కలర్ టూటీ ఫ్రూటీని చేసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్గా ఉండడానికి ఇక్కడ నేను పసుపును వాడుతున్నానండి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, మనకి ఇవి వాటర్ మిలన్ ముక్కలన్నీ మనకి మంచిగా ఎల్లో కలర్ వచ్చాయి కదా. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల తరిగిన బెల్లాన్ని వేసుకోండి. ఇక్కడ మనం షుగర్ ఏమీ వేయట్లేదు, స్వీట్ కోసం బెల్లాన్ని వాడుతున్నాను. బెల్లం వేసి మరో 5 నిమిషాలు వీటిని ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. మరో 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇవి సాఫ్ట్గా ఉడికిపోయాయి, మంచి కలర్ కూడా వచ్చాయి. ఈ 5 నిమిషాల్లో బెల్లాన్ని పీల్చుకొని ఇవి స్వీట్గా తయారైపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. ఇలా వడపోసుకోవడం వల్ల వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత న్యాచురల్గా వచ్చిందో ఎల్లో కలర్. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. గ్రీన్ కలర్ టూటీ ఫ్రూట్ కోసం ఇక్కడ నేను 5-6 తమలపాకులు మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చిందండి. దాన్ని కడాయిలోకి వేసుకొని అలాగే ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా పోసుకొని దాంట్లోకి ఇంకొక కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకొని ఉడికించుకోండి. ఈ తమలపాకు వల్ల మనకి ఎలాంటి నష్టం లేదండి, న్యాచురల్గానే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా తమలపాకు రసాన్ని వాడుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చూడండి, మనకి 50% ఈ వాటర్ మిలన్ ముక్కలు అనేది మంచిగా ఉడికిపోయినాయి కదా. కలర్ చూడండి మంచిగా గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి. చూడండి, ఇక్కడ నేను ఒకటి మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇవి మంచిగా ఒక 50% మనకి ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన వాటర్ మిలన్ ముక్కల్లోకి 2 టీ స్పూన్ల తరిగిన బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ కోసం ఇక్కడ నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి, షుగర్ ఏమీ వాడట్లేదు. ఇలా బెల్లాన్ని వేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోండి. ఈ 5 నిమిషాలలో మనకి వాటర్ మిలన్ ముక్కలంతా మంచిగా స్వీట్గా తయారవుతాయండి ఈ బెల్లం వాటర్లో ఉడికి. కాబట్టి ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోండి. 5 నిమిషాల్లో మనకి వాటర్ కూడా తగ్గి కొద్దిగా దగ్గర పడుతుంది. చూడండి, ఇక్కడ మనకి మంచి గ్రీన్ కలర్ వచ్చింది, అలాగే స్వీట్గా తయారైపోయినాయి వాటర్ మిలన్ ముక్కలు అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఈ విధంగా వడపోసుకోండి. ఈ విధంగా వడపోయడం వల్ల వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయింది. చూడండి, మనకి న్యాచురల్గానే గ్రీన్ కలర్ వచ్చాయి చూడండి టూటీ ఫ్రూటీ. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ కోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ బీట్రూట్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా జ్యూస్ తీసుకున్నానండి. ఈ జ్యూస్ని కడాయిలోకి వేసుకొని అలాగే ఇందులోకి మిగిలిన ఇంకొక కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి
వాటర్ మిలన్ ముక్కలు మంచి రెడ్ కలర్కి వచ్చాయి చూడండి. న్యాచురల్గా ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇప్పుడు ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిలోకి స్వీట్ కోసం 2 టీ స్పూన్ల తరిగిన బెల్లాన్ని వేసుకొని అంతా కలుపుకొని దీన్ని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ 5 నిమిషాలలో మంచిగా ఈ వాటర్ మిలన్ ముక్కలు అనేది స్వీట్గా తయారవుతాయి, సాఫ్ట్గా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇవంతా కొంచెం దగ్గర పడింది చూడండి. కలర్ కూడా మంచి రెడ్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా వడపోసుకోండి. ఇలా వడపోసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిన ఈ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకోండి. చూడండి, మనకి ఇక్కడ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న 3 కలర్స్ చూడండి, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్. ఇప్పుడు వీటిపైన ఉన్న తడంతా పోయి ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వీటిని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోండి. లేదంటే ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టండి. అప్పుడు కొంచెం అవి డ్రై అయ్యి మనకి టూటీ ఫ్రూటీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను ఒక గంట సేపు ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి కొంచెం డ్రై అయిపోయినాయి చూడండి. మరీ ఎక్కువసేపు ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ పెట్టొద్దు, మరీ గట్టిగా అయిపోతాయి. కాబట్టి కొద్దిసేపు పెడితే సరిపోతుంది. ఎండకి ఒక గంట సేపు పెడితే సరిపోతుంది. ఫ్యాన్ గాలికి అయితే ఓవర్ నైట్ అంతా పెట్టి వదిలేయండి. ఇలా తయారు చేసుకున్న టూటీ ఫ్రూటీని ఒక గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ ఉన్న డబ్బాల్లోకి పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటాయండి. ఇది మీకు అవసరమైతేనే ఈ టూటీ ఫ్రూటీని చేసుకోండి, లేదంటే ఇదో పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్ అండి. కాబట్టి అవసరం ఉంటేనే చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.